అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో పీఎఫ్ డబ్బు అనేది అనేక ఉపాధి రంగాల్లో ఉద్యోగులకు ఇవ్వబడుతుంది. దీనికోసం ఉద్యోగులు ప్రొవిడెంట్ ఫండ్ ఖాతా అనేది ఖచ్చితంగా తెరవాల్సిందే, లేదా పీఎఫ్ ఖాతాను తెరవాలి. ఈ విధంగా మీకు పీఎఫ్ ఖాతా ఉండి చాలా నెలలుగా అందులో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే బ్యాంకు ఈ డబ్బుపై వడ్డీని పొందుతుంది. గత ఆర్థిక సంవత్సరంలోనే ప్రతి వ్యవస్థాపకుడు వారి యొక్క పీఎఫ్ పై వడ్డీ రేటు చెల్లించాల్సి ఉంటుంది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రక్రియ వాయిదా పడింది. కాబట్టి గత ఆర్థిక సంవత్సరం పీఎఫ్ వడ్డీ మొత్తం మీ ఖాతాలో ఎప్పుడు జమ అవుతుంది అనే సమాచారాన్ని ఖచ్చితంగా పొందండి. అయితే ఉద్యోగి యొక్క సంబంధిత రంగానికి చెందిన పీఎఫ్ డబ్బు ప్రతి నెల ఈపీఎఫ్ లో జమ చేయబడుతుంది. మరియు అదే నెలలో మీ పెట్టుబడి డబ్బుకు కూడా స్థిర వడ్డీ ఖచ్చితంగా చెల్లింపు అందుబాటులో ఉంటుంది. కానీ మీ అందరికీ తెలిసినట్లుగా గత 2023-24 సంవత్సరానికి పీఎఫ్ డబ్బుపై వడ్డీ రేటు గురించి అధికారిక సమాచారం అందించబడింది. కానీ దీని ప్రకారం గత ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ నుండి ప్రతి ఉద్యోగికి 8.1% వడ్డీ ప్రాతిపదికన పీఎఫ్ డబ్బు ప్రయోజనం ఇవ్వబడుతుంది. ఇది 3 ఏళ్ల పాటు ప్రొవిడెంట్ ఫండ్ ఖాతాలో అందించే అత్యధిక వడ్డీ రేటు. వినియోగదారు ఖాతాకైతే పీఎఫ్ డబ్బు బదిలీ అయిన వెంటనే మీరు ఆన్లైన్ అప్లికేషన్ల ద్వారా మీ బ్యాంక్ బ్యాలెన్స్ ను తనిఖీ చేసుకోవచ్చు, లేదా ఈపీఎఫ్ నుండి కాల్ లేదా టెలిఫోన్ సందేశం అందుబాటులో ఉంటుంది. బ్యాంకుకు సంబంధించి పీఎఫ్ యొక్క వడ్డీ డబ్బు మీ ఖాతాలో జమ చేయబడిందో లేదో తెలుసుకోవడానికి యూనివర్సల్ అకౌంట్ నెంబర్ తప్పనిసరి. అయితే ప్రతి ఏటా ఉద్యోగి పీఎఫ్ సొమ్ములో 12% వారి ఖాతాలో జమ అవుతుంది. అయితే ఈ విధంగా ప్రతి నెల కంపెనీకి వచ్చే పీఎఫ్ డబ్బుకు వడ్డీ రేటు ఒకేసారి ఈపీఎఫ్ ఖాతాకు పంపించబడుతుంది. అందులో 12% డబ్బులో 8.33% ఈపీఎస్ స్కీమ్ కి అయితే వెళ్ళిపోతుంది.